వెల్కమ్ టు విజిల్. కడప జిల్లా పొద్దుటూరులో 9వ తరగతి విద్యార్థిపై ఫోక్సో కేసు నమోదు చేశారు. ఇన్స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేసి తోటి విద్యార్థులను వేధించడంతో పాటు మందలించిన అధ్యాపకులపై తప్పుడు కేసు పెట్టించిన విద్యార్థిపై ఫోక్సో నమోదైంది. ఆ విద్యార్థితో పాటు అతని తల్లిదండ్రులు, వారికి సహకరించిన కౌన్సిలర్పై కూడా కేసు నమోదు చేశారు. 9వ తరగతి చదువుతున్న ఆ విద్యార్థి తోటి విద్యార్థులను వేధించాడు. వాడి ఇన్స్టాగ్రామ్ ఖాతాలను హ్యాక్ చేయడంతో పాటు వేధింపులకు పాల్పడ్డాడు. గత వారం స్కూల్లో ఈ విషయం బయటపడటంతో ఉపాధ్యాయులు మందలించి దండించారు. తరగతిలో తమ కుమారుణ్ణి మాస్టారు అకారణంగా కొట్టారంటూ ఆ విద్యార్థి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో విద్యార్థి నిర్వాకం, తల్లిదండ్రుల తీరు బయటపడటంతో వారిపై కేసు నమోదు చేశారు. తనతో చదువుకునే బాలికల ఇన్స్టాగ్రామ్ ఖాతాలను ఈ విద్యార్థి హ్యాక్ చేశాడు. అదే తరగతికి చెందిన 5 విద్యార్థుల ఖాతాల నుంచి వారి వ్యక్తిగత ఫోటోలను సేకరించాడు. ఆ ఫోటోలను మగపిల్లలకు పంపి వారిని వేధిస్తున్నాడు. బాలుడి నిర్వాకం తెలియటంతో గత వారం టీచర్లు అతన్ని మందలించడంతో పాటు చేయి చేసుకున్నారు. బాలుడి ఇంటికెళ్ళి తనను ఉపాధ్యాయులు అకారణంగా కొట్టారని చెప్పడంతో బాలుడి తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళి ఉపాధ్యాయుల్ని నిలదీశారు. వారితో పాటు స్థానిక కౌన్సిలర్ మురళీధర్ రెడ్డి పాఠశాల ఉపాధ్యాయుల్ని బెదిరించాడు. ఆపై పొద్దుటూరు రూరల్ పిఎస్లో ఫిర్యాదు చేశారు. బాలుడి తల్లిదండ్రుల నిర్వాకంతో వేధింపులకు గురైన విద్యార్థుల తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. ఆ బాలుడి నిర్వాకాన్ని వివరించారు. తమ పిల్లలను ఈ బాలుడు వేధించిన తీరుపై రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ప్రొద్దుటూరు ఎంఈఓ సావిత్రమ్మ, రూరల్ సిఐ బాల పాఠశాలలో విచారణ నిర్వహించారు. తప్పు చేసిన కుమారుడికి వంతపాడిన తల్లిదండ్రులతో పాటు కౌన్సిలర్ మురళీధర్ రెడ్డిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 5 అమ్మాయిల ఇన్స్టాగ్రామ్ ఐడీలను హ్యాక్ చేసి 9, 10 తరగతులు చదువుతున్న అబ్బాయిలకు అమ్మాయిల వ్యక్తిగత మొబైల్ ఫోన్ నెంబర్లు పంపించేవాడు. అక్కడితో ఆగకుండా అమ్మాయిలను వేధించేందుకు కొత్త నేరాలకు పాల్పడ్డాడు. ఆడపిల్లల ఫోటోలతో కొత్త ఇన్స్టాగ్రామ్ ఐడీలను తయారు చేసి అదే పాఠశాలలో చదువుతున్న బాలికలకు మెసేజ్లు చేస్తూ తనను ప్రేమించాలని వేధించేవాడు. తనను ప్రేమించకపోతే మీ ఫోన్ నెంబర్లను అబ్బాయిలకు ఇస్తానని, ఫోటోలను, వీడియోలను అసభ్యకరంగా సామాజిక మాధ్యమాల్లో పెడతానని బెదిరించేవాడు. ఇలా 33 ఫేక్ ఐడీలను క్రియేట్ చేసి ప్రేమించకుంటే మీ వ్యక్తిగత ఫోటోలు, వీడియోలు అందరికీ షేర్ చేస్తానని ఆ బాలికలను బ్లాక్మెయిల్ చేసేవాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు కొండమ్మ, మాధవరెడ్డి, స్థానిక కౌన్సిలర్ మురళీధర్ రెడ్డిలపై ఫోక్సో కేసుతో సహా భారతీయ న్యాయ సంహితతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. 9వ తరగతి చదివే పిల్లలకు తల్లిదండ్రులు ఫోన్స్ ఎందుకు ఇస్తున్నారు? ఆ వయసు పిల్లలకు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా అకౌంట్స్ అవసరమా? నేరం జరిగిన తర్వాత బాధపడటం కంటే తల్లిదండ్రులు అత్యంత బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉందా లేదా? మీ పిల్లలు 2 వీలర్లో కారు డ్రైవ్ చేసుకుంటూ లైసెన్స్ లేకుండా రోడ్డు మీదకి వస్తే జైలుకు పోయేది తల్లిదండ్రులే. ఇప్పుడు ఫోన్ కారణంగా ఆ తల్లిదండ్రులు జైలు పాలయ్యారు. ఈ ఘటన తల్లిదండ్రులందరికీ హెచ్చరిక.